ఇప్పుడు ఈయన గురించి చెప్పాలి. వీరి పేరు శ్రీ దిగంబరాచారి గారు. బేసిక్గా మనలో ఎంతో కొంత ఆశలు అనేవి మిగులుంటాయి. ఆశ లేని జీవి, అందరికీ ఆశను పంచే జీవి అంటే దిగంబరాచారి గారు. ఎంత నిరాడంబరంగా జీవిస్తారంటే వారు ఎంతోమందికి ఆదర్శం. మీకు తెలీదు, వారి గురించి చెప్పుకోవాలి. మీ గురించి మీరే చెప్పండి సార్. నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఆయన చెప్పినట్టే గొప్పవాణ్ణి కాదు, మామూలు మనిషిని, సాధారణ వ్యక్తిని. కాకపోతే భగవంతుని ఆశీర్వాద బలం వల్ల అరుణారామ్ లాంటి వాళ్ళు మాకు పరిచయమై మా గొంతులు ఇంకా ఎలివేట్ చేస్తున్నాం. అరుణారామ్ గారు మొట్టమొదటిగా పరిచయమైంది సరిత మేడం ప్రోగ్రాంలో చూశాను. చాలా పాటలు విన్నాను. ఆమె విన్న తర్వాత ఈమె ఎంత బాగా పాడుతుంది అని మనసులో అనుకొని ఈమె నెంబర్ తీసుకోవాలి ఏమనుకుంటారో అనుకొని దగ్గరికి వెళ్ళాను. కేకు పంచుతున్నారు. ఆ రోజు కేకు పెట్టమంటే నోట్లో పెట్టింది. ఫస్ట్ టైం ఆమె ఆ పరిచయం. మేము అరుణ గారు, నేను, బాలరాజు గారు కలిసి ఎన్నో ప్రోగ్రాం చేశాము. శ్రీరామనవమికి, దసరా ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు అన్నీ చేసి 50వ వసంతానికి, అదే సీజన్కి నేను వస్తానని అనుకోలేదు. ఎందుకంటే డ్యూటీ ఉంటే ఖచ్చితంగా పోవాలి. కాకపోతే 9:30కైనా వచ్చేవాడిని. ఈ ఒక్క మాటలు చెప్పేవాడిని. ఏదేమైనా గొప్ప మనసున్న మనిషి ఇద్దరు దంపతులు. ఇలాగనే దేవుని ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు కలిగి 50 కాదు 150 అన్నాను. ఇందనక పొరపాటున 750 చేద్దాం. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఇంకా వారితో పాటుగా శ్రీ బాలరాజు గారు ఉన్నారు ఇక్కడ వేదిక పైన. వారి గురించి చెప్పాలి. ఎంతో దూరం నుంచి వస్తారండి ఆయన.